హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇంకొక సింపుల్ వర్క్ బ్లౌజ్తో వచ్చేసాను. ఇంతకుముందు మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా చేయాలన్నది నార్మల్ జిగ్జాగ్ మిషన్ మీద ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను కదా. ఈరోజైతే ఇంకొక సింపుల్ వర్క్ అనమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపించేస్తాను. బ్లౌజ్ అయితే ఇదిగోండి, ఇక్కడ పళ్ళు కవర్ చేస్తుంది కదా, అందుకని ఇక్కడ వేయలేదు. ఇంకా వర్క్ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఓన్లీ ఎంబ్రాయిడరీ ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తున్నాను. కానీ ఈ వీడియోలో మొత్తం వర్క్ అంతా ఎలా చేశాను అన్నది ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు ముందు చూపించాను. ఈ బ్లౌజ్ డిజైన్స్లో, మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్లో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇవైతే ఈ మిర్రర్స్ మాత్రం నేను హ్యాండ్తో స్టిచ్ చేశాను, అందులో చెప్పాను కూడా నేను. ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ. ఓకేనా? ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ డిస్లైక్ ఏదో ఒకటి చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఎవరికైనా యూస్ఫుల్లా కదా కూడా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? హలో ఫ్రెండ్స్, ముందుగా నేను రౌండ్ నెక్ డ్రా చేసి ఉంచుకున్నాను. 3 లైన్స్ గీసాను. ఎందుకంటే ఫస్ట్ లైన్ వచ్చేసి అది ఖర్చుకుపోతుంది కదా, అందుకని. సెకండ్ లైన్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. అక్కడ 2 లైన్స్ వర్క్ చేస్తాను. స్టోన్ లేస్ వేసుకోవడానికి 2 లైన్స్ వర్క్ చేసుకుంటాను. ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్ అండి. మ్యాంగో బుట్టి వేసుకుని డిజైన్ వేసుకోవడమే, అంతే. కార్బన్ పేపర్తో వేస్తున్నాను. వీలైతే ట్రేసింగ్ పేపర్తో కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నాకైతే ఈ మెథడే ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే అదే ట్రేసింగ్ పేపర్ అయితే మళ్ళీ హోల్స్ కొట్టుకొని మనం దానికి ట్రేసింగ్ పౌడర్ కావాలి, మళ్ళీ కిరోసిన్ కావాలి, అవన్నీ ఎక్కడ దొరుకుతాయండి ఇప్పుడు. అందుకని చెప్పేసి ఇంట్లో వేసుకునే వాళ్ళకైతే ఇది ఈజీగా ఉంటుంది. ఒకవేళ ప్రింట్ బయట వేయించడానికి ఇస్తే ఖచ్చితంగా 100 రూపీస్ తీసుకుంటారు ప్రింట్ వేయడానికి. అదేదో ఇంట్లోనే వేసుకుంటే మనకే సేవ్ అవుతాయి కదా మనీ. సో డిజైన్ వేయడం అయిపోయిన తర్వాత ఇటు సైడ్ వేయడానికి అదే పేపర్ని రివర్స్ తిప్పితే అక్కడ ప్రింట్ పడుతుంది. దాని మీద ఒక్కసారి మనం పెన్తో డ్రా చేసుకున్నామంటే సేమ్ డిజైన్ని ఇటు పక్క నుంచి డ్రా చేసుకోవచ్చు. సో చూస్తే మ్యాంగో డిజైన్ అనేది అటువైపు వేసినవి అటు తిరుగుంటాయి, ఇటువైపు వేసినవి ఇటు తిరుగుంటాయి. కాకపోతే డిజైన్ ట్రేస్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ చూసుకుంటూ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకుంటూ వేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. సో డిజైన్ అంతా డ్రా చేసేసిన తర్వాత లాస్ట్లో నెక్ మధ్యలోకి వచ్చేసి ఇటొక మ్యాంగో బుట్టి అటొక మ్యాంగో బుట్టి వేసుకోవాలి. 2 అటాచ్ అయ్యేలాగా వేసుకోవాలి. సో డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలానే సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ కూడా ఇలానే వేసుకోవచ్చు. ఇప్పుడైతే నెక్ రౌండ్ అంతా వేసేస్తున్నాను. ఇక్కడ టెన్షన్ని నేను ఎక్కువ వెడల్పు పెట్టుకున్నాను, ఎందుకంటే నెక్ రౌండ్ బాగా కనిపించాలి కదా, అందుకని చెప్పేసి ఒక 3 దగ్గర పెట్టుకున్నాను అనమాట టెన్షన్ని. ఇప్పుడు మ్యాంగో బుటీస్ కూడా వేసేసుకోవాలి. కొంచెం తగ్గించి 1.5 దగ్గర పెట్టుకున్నాను. ఇది కొంచెం సన్నగా వేసుకుంటే బాగుంటాయి అందుకని చెప్పేసి.
సో నెక్ చుట్టూ నేను నేవీ బ్లూ కలర్ వేశాను. మ్యాంగో బుటీస్ మధ్య మధ్యలో బ్లాక్ కలరు నేవీ బ్లూ మిక్స్ అండ్ మ్యాచ్గా వేస్తున్నాను. సో నేవీ బ్లూ దానిలో మధ్యలో గ్యాప్ ఉంది కదా, దానిలో పింక్ కలరు ఫిల్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ దానిలో లైట్ గ్రీన్ కలరు ఫిల్ చేస్తున్నాను. ఇలా బ్లౌజ్లో ఎక్కువ కలర్స్ యూస్ చేస్తే వేరే శారీస్ మీద కూడా మ్యాచ్ అయిపోతాయి. సో బార్డర్స్కి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుని ఒక లైన్లా వేస్తున్నాను. ఇది జంక్షన్ మొత్తం తగ్గించేసుకోవాలి. మొత్తం తగ్గించేసుకుంటే ఒక లైన్లా వస్తుంది. లైన్లా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కొంచెం షైన్ అవుతుంది అనమాట. కెమెరాలో అంత కనిపించట్లేదు కానీ ఇవి షైన్ అవుతుంది. జరీ థ్రెడ్ కదా. జరీ థ్రెడ్ అంటే కొంచెం థిక్ కలరే తీసుకున్నాను, ఎందుకంటే సెల్ఫ్ కలర్ కింద ఉంటుందని చెప్పేసి. సో మ్యాంగో డిజైన్ చుట్టూ కూడా వేసుకోవాలి. ఒక లైన్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలానే అటు సైడ్ కూడా ఇలానే కుట్టేసుకోవాలి డిజైన్ అంతా. ఓకే, ఇదైతే ఇంకా ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఈ డిజైన్ అంతా అలా వేసాను అనమాట. ఫ్రేమ్ ఇంకా పెద్దది పెడితే మిషన్ సరిపోదు, అందుకని చెప్పేసి మొత్తం డిజైన్ అయితే పట్టదు. ఒక సైడ్ అయిన తర్వాత ఇంకో సైడ్ వేసుకోవడానికి ట్రై చేయాలి. థ్రెడ్ వచ్చేసి అస్తమానం మార్చిన అవసరం లేదు. ఒక కలర్ తీసుకున్నప్పుడు అవి ఎక్కడెక్కడ అనుకున్నామో ఆ కలర్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్కి వెళ్ళొచ్చు. ఈ క్లాత్ వచ్చేసి డబల్ షేడ్ అండి, అందుకని ఒక్కొక్క వైపు ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఎల్లో కలరు, ఒక్కోసారి పింక్, ఒక్కోసారి ఆరెంజ్ అలా కనిపిస్తూ ఉంది. ఇన్ని షేడ్లు మారుతూనే ఉంది. ఫ్రేమ్ పక్క నుంచి కుట్టుకునేటప్పుడు జాగ్రత్త అండి, సూది విరిగిపోతుంది, లేకపోతే చూసుకొని కుట్టుకోవాలి.
ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా డెకరేట్ చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే వీడియోస్ చూసిన తర్వాత. ఓకే బాయ్ ఫ్రెండ్స్.